హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను. అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో గాయ్స్. మా మమ్మీ డాడీ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయినారు. నేను అమ్మని వీడియో తీస్తుంటే హాయ్ చెప్పమ్మా అంటే మెహందీ చూపిస్తుంది, మెహందీ కనబడాలి కదా అన్నట్టుగా. అండ్ అట్లా చూపించి వెళ్ళిపోయింది. నేను ఇట్లా రెడీ అయినాను. మేము 10కి అట్లా వెళ్దామని అనుకున్నాము, నేను నా క్లాస్మేట్స్ అందరూ. యాక్చువల్గా ఎటైనా వెళ్దామని ప్లాన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, అన్నీ క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి. అంటే అందరూ రావడం కుదరదని ఇంకేం చేసినాము, వరంగల్ ఫోర్ట్ వెళ్దామని అనుకున్నాము. అసలైతే ఎవరికి ప్లాన్ లేకుండే వరంగల్ ఫోర్ట్ వెళ్ళి దాని తర్వాత లంచ్ చేసి ఇంటికి వద్దాము అందరం అని అనుకున్నాము ఫస్ట్ అయితే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వరంగల్ ఫోర్ట్లో ఏం లేదు గైస్, జస్ట్ ఫొటోస్ తీయడానికి మాత్రమే. అదేంటి ఆ స్తంభాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ పక్కనే పార్క్ ఉందన్నట్టు, పార్క్లో గేమ్స్, బోటింగ్ ఇవన్నీ ఉన్నాయని అక్కడికి వెళ్ళాం మేము. లోపల చాలామంది ఫోటోషూట్ చేయించుకుంటున్నారు, బేబీ ఫోటోషూట్ అటంతా. ఇంకా నేచర్ బాగుంది. ఫస్ట్ అయితే ఇట్లా మేము అన్నీ చూసుకుంటూ ఇక్కడ స్వింగ్స్ గేమ్ దగ్గరికి వచ్చినాము, ఉయ్యాల ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అందరం ఒక ఫోటో దిగుదామని ఇట్లా అందరం పైనకి ఎక్కుతున్నాము. ఈ ఒక్క గేమ్ ఉంది గైస్, దీన్ని తిరిగిన తర్వాత కిందికి దిగేసరికి అసలు నిల్చోవడానికి కూడా వస్తలేవు, అంత కళ్ళు తిరిగినాయి అందరికీ. ఇక్కడ చూడండి. మా క్లాస్మేట్స్లో ఒక 20 మెంబర్స్ వెళ్ళినట్టున్నాం మేము. అందులో 5-6 మెంబర్స్ బాయ్స్ వచ్చారు, ఇంకా మిగతా వాళ్ళందరూ గర్ల్సే. ఇంకా అక్కడ గేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద స్లైడర్ ఉంటే ఇంకా అందరం ఇక్కడికి వచ్చినాము. దీనికి ఇట్లా 3 వేస్ ఉన్నాయి. అందరూ వెనక నుంచి అట్లా సైడ్ల నుంచి ఎక్కుతున్నారు. అండ్ ఒకరి తర్వాత ఒకరం అందరం ఇట్లా జారదామని అనుకున్నాము. అండ్ ఇంకా పక్కన చూడండి, నేను కూడా ఎక్కుతున్నాను. అండ్ ఇక్కడ ఇది చూడడానికి చాలా ఈజీ అనిపించింది, కానీ అసలు ఎంత భయమైందో. నేనైతే కింద కూడా పడిపోయినాను ఇక్కడ. నెక్స్ట్ అందరు కలిసి కొలంబస్ ఎక్కడానికి వచ్చినాము. ఫస్ట్ అయితే నేను ఎక్కనన్నాను, ఎందుకంటే కరీంనగర్ ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు నేను అందులో కొలంబస్ ఎక్కినాను. ఆ స్పీడ్కి అసలు ఇంకోసారి ఇది ఎక్కొద్దు అని అనుకున్నాను నేను. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా అందరం ఎక్కుతున్నాము, నువ్వు కూడా రా అంటే ఎక్కినాను. ఇది చిన్నగానే ఉంది కదా అన్నట్టుగా ఎక్కినాము. ఎక్కిన తర్వాత అసలు ఫుల్ పైనకి వెళ్తుంటే ఇంకా ఫుల్ భయం అవుతూ ఉంటుంది నాకు, ఎందుకంటే ఏ సపోర్ట్ లేదు, వదిలిపెడితే కింద పడిపోతాం అన్నట్టుగా ఉండే నాకు. అండ్ ఆ రోజు ఫస్ట్ రౌండ్లో అందరం ఎక్కినాము, ఇంకా సెకండ్ రౌండ్లో కొంతమంది దిగిపోయినారు, నన్నేమో దిగనీయలేదు. ఇంకా అక్కడే కూర్చున్నాను. ఇది సెకండ్ రౌండ్, ఇది ఇంకా స్పీడ్ వెళ్తుంది, పైనకి వెళ్ళొస్తుంది అన్నట్టు. ఇంకా దాన్ని చూసి అసలు నేను భయపోయినాను. ఇంకా లాస్ట్కి వీడియో తీసే టైంలో కొంచెం కూల్ అయినాను, ఏదైతే అదైంది. నా కాళ్ళని చూసుకుంటూ కూర్చున్నాను. అది చూడండి అసలు ఎంత పైనకి వెళ్తుందో. నాకు అట్లా పైనకి వెళ్తుంటే ఫ్యూజ్లు అవుట్ అయినాయి, అసలు ఎందుకు ఎక్కినరా దేవుడా అనుకున్నాను.
నెక్స్ట్ ఇది 3D షో ఒకటి ఉండే లైక్ రోలర్ కోస్టర్ రైడ్ గురించి, కానీ మంచిగా అనిపించింది ఇది. ఎందుకంటే ఆ సీట్లు మూవ్ అవుతున్నాయి, నాకేమంత భయం అనిపించలేదు కానీ చాలా బాగుండే ఈ రైడ్. ఏం చూపిస్తున్నారు అనేది కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. అండ్ ఇంకా అక్కడే ఇట్లా కొండపైనకి ఎక్కాల్సింది ఉండే, ఇంకా కొండపైనకి ఎక్కిన తర్వాత వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఒక సైడ్ అంతా వాటర్, ఇట్లా ఒక సైడ్ అంతా ఫుల్ చెట్లు అవన్నీ, అండ్ ఇంకో సైడ్ అన్ని ఇల్లులు. ఇక్కడ మేము పైనకి ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎక్కినారు కదా, ఇంకా అక్కడికి ఎక్కిన తర్వాత ఇంకా మంచి వ్యూ కనిపించింది. దానికి ఎట్లా వెళ్ళాలంటే ఇట్లా లోపలికి వెళ్ళి ఒక స్వరంగ దారి ఉంది అన్నట్టు, ఇంకా అట్లా స్వరంగ దారి లాగా అనిపించింది. ఇంకా అట్లా పైనకి ఎక్కిన తర్వాత ఒక్కొక్క స్టెప్ ఎంత హైట్ ఉందో చూడండి. అట్లా పైనకి ఎక్కిన తర్వాత వ్యూ చూపిస్తాను నేను. పైనకి ఎక్కిన తర్వాత ఫొటోస్ తీసినాను నేను, అవన్నీ నా కమ్యూనిటీ పోస్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఆ వ్యూ అంతా ఫోటోలలో బాగా అనిపించింది. అండ్ ఇంకా ఇంత దూరం వచ్చి ఏదో ఒక రీల్ చేయకపోతే ఎట్లా అని ఇట్లా షారుఖ్ ఖాన్ది పోజ్ ఉంటుంది కదా, ఆ పోజ్ రీల్ చేసినాము అందరం కలిసి. ఫస్ట్ అయితే ఒక 3 ప్లేసెస్లో చేసినాము, ఇంకా లాస్ట్ ఇది ఇక్కడ ప్లేస్ ఇక్కడ చేసినాము. అండ్ ఆ వీడియో కూడా నేను దీని తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇంకా వెళ్ళే ముందు ఈ యొక్క లాస్ట్ రైడ్ ఎక్కినాము, అప్పటికే 3 or 4 అవుతుంది టైము. ఇంకా అందరూ ఫుల్ ఆకలితో ఉన్నాము. లాస్ట్ ఒక రైడ్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాము. నాకు ఇది ఎక్కాలనిపించింది, నేనే అందరినీ ఫోర్స్ చేసి ఎక్కిపించినాను ఇది. ఇంకా దీని దగ్గరలో ఏదైనా మండీ హౌస్ ఉందా అని అనుకున్నాము. ఇంకా దీని దగ్గర ఉన్న మండీ హౌస్కి వెళ్ళినాము. అండ్ ఇక్కడ అందరం మంచిగా కూర్చున్నాము, అసలు ఫుడ్ ఎప్పుడు వస్తుందో అని చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అప్పటికే అందరం ఫుల్ ఆకలితో ఉన్నాము. అండ్ నేను ఇట్లా వీడియో క్లిప్స్ అన్నీ తీసేంతసేపు ఇంకా ఫుడ్ రాలేదు, ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ అట్లా అన్నీ వీడియోలు తీస్తూ ఉన్నాము. వచ్చేటప్పుడు అందరినీ వీడియో తీయలేదు, ఎందుకంటే లైక్ ఎవరి సీట్స్లో వాళ్ళు కూర్చున్నారు. ఇంకా నేను మంగా ఒక దగ్గర కూర్చుంటే వీడియో తీశాను అని అంతే. ఇక్కడ అందరినీ చూపిస్తూ ఉన్నాను వీడియోలో, ఎందుకంటే హాయిగా కూర్చున్నాం గైస్, అంతసేపు గేమ్లు ఆడి అలసిపోయినాము. అండ్ ఇంకా అప్పటికే ఫుల్ ఆకలేస్తుంది, ఇంకా ఫుడ్ రావట్లేదని ఇంకా అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము.
అండ్ ఫైనల్గా ఫుడ్ వచ్చేసింది గైస్. ఇప్పుడు ఎట్లున్నా పర్లేదు, అందరం ఫుల్ ఆకలితో ఉన్నాము. అండ్ టేస్ట్ అయితే బాగుండే. ఇంకా ప్రతి నాన్ వెజ్ గ్యాంగ్లో ఒక వెజ్ గ్యాంగ్ ఉంటుంది కదా, ఆ రోజు లైక్ థర్స్డే, ఇంకా ఆ రోజు నా ఫ్రెండ్ తిననంటే ఆ రోజు అప్పటికప్పుడు ఇంకా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసినాము తన కోసం. ఇంకా అదే ప్లేట్లో మేమందరం ప్లేట్లో తింటున్నాం కాబట్టి తనకు కూడా అదే ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చినారు. అండ్ ఇంకా ఇద్దరిద్దరు కలిపి ఒక మండి ప్లేట్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఒక 6 to 7 ప్లేట్స్ అనుకుంటా మండి ప్లేట్స్ అందరికి కలిపి. ఇంకా ఫైనల్గా ఇంటికి బయలుదేరాము. ఒక 1 hour టైం పడుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ బస్సులో మొత్తం మేమే కూర్చున్నాము అండ్ ఫుల్ పాటలు కూడా పెట్టారు. అందరూ మమ్మల్నే చూస్తూ ఉండే ఆ బస్సులో. అంతే గైస్ వీడియోస్. ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.